జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేరు. అసలు ఈ వైదేహి ఊర్మిళ ఎక్కడికి వెళ్ళారు? ఎటు వెళ్ళారో తెలిస్తే చేయాల్సింది చేయొచ్చు. ఎక్కడ చచ్చాడు వీడు? ఈ రోజు నా చేతిలో అయిపోయాడు. చివరికి నా కొడుకు కూడా మారిపోతే నేననుకున్నది ఎలా జరుగుతుంది? దశరథ రామయ్య ఆత్మ బయటపడితే చివరికి మిగిలిన చెడ్డదాన్ని నేనే కాబట్టి అమ్మో, నన్నే చంపేస్తాడు. ఆ చావు నుంచి తప్పించుకోవాలంటే వీడు నా కొడుకుగానే ఉండాలి. వీడు మారకూడదు. హలో, ఏంటి బాలి ఇప్పుడు ఫోన్ చేసేది? ఎంతసేపటి నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడే వైదేహి ఊర్మిళలు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఉన్నది వాళ్ళిద్దరే. ఎక్కడున్నారో తెలుసుకుని కథ ముగించాలి. తెలుసుకుని ఫోన్ చేస్తా, నువ్వు రెడీగా ఉండు. అవసరం లేదు, వాళ్ళిద్దరూ గుళ్ళోనే ఉన్నారు. ఏంటి, గుడికొచ్చారా? నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అనేది మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళింట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని కాపలా కాస్తున్నా. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ సత్తా ఏంటో నాకు తెలుసులే చంచల, అందుకే కదా నీ సహాయం అడిగాను. సాయం కాదు, సమానం. ఆ కుటుంబం మీద ఉన్న పగ నీకు నాకు చెరి సమానం. జరగబోయే ప్రమాదాన్ని ఆపే పరిష్కారం కోసం వెతుక్కుంటూ గుడికొచ్చింది. కానీ ప్రమాదమే నా రూపంలో ముంచుకొస్తుందని దానికి తెలీదు. 10 నిమిషాల్లో దాని ముందుంటాను. సబ్బాష్ సబ్బాష్ చంచల. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు చంచల. మిస్ అయితే మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ దక్కకపోవచ్చు. కనిపించగానే కాల్చిపడే. తర్వాత వాళ్ల చావుల్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను. సరే, వాళ్ళ ప్రాణాలు తీశాక నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే. రే, పదండ్రా. ఏటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? చూస్తుంటే చెదగొట్టడానికి వచ్చి సైలెంట్ అయిపోయినట్టున్నావు. సారీ నాన్న, నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. కసి తీరా నిన్ను కొడదామనే వచ్చాను. కానీ నువ్విప్పుడు చెంచలతో మాట్లాడింది చూశాక నిన్ను ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తోందిరా. నీకు ముందే చెప్పాను కదమ్మా, నా ప్లానింగ్లో నేనున్నానని. మరదేంటో నాకు చెప్పలేదు కదరా. రాత్రి నన్ను స్టోర్ రూంలో పడేసి నువ్వు రాజలక్ష్మితో గదిలోకి దూరేసరికి దాని మోజులో పడి నువ్వు మారిపోయావేమో అనుకున్నాను. నేను మారిపోవడమా? అది ఒక ఆడదాని మోజులో పడి. అసాధ్యమమ్మా. మరి దాని ప్రాణాలు తీస్తానని పంతం పట్టి పెళ్ళామని దగ్గరికి తీసుకున్నావెందుకురా? కొన్ని వివరంగా చెప్పడం కుదరదమ్మా. కానీ నేనేం చేసినా రాజ్యాది కోసమే అని మర్చిపోవద్దు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, ఇక్కడే మా సమస్యకి పరిష్కారం ఉందని వెతుక్కుంటూ వచ్చాం. దాన్ని తెలుసుకునే దారి చూపించండి. శాపం మరణంగా వెంటాడబోతోందని ఆ మహాదేవుని చెంతకు వచ్చారా? జరిగిన అపచారాన్ని ఇన్ని రోజులు మర్చిపోయారా? లేదు స్వామి, ఏది మర్చిపోలేదు. పరిష్కారం ఏంటో తెలియక ఇన్నాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం. అది ఆ రోజే చెప్పాను కదా, అలంకారమే అన్నింటికీ పరిష్కారమని. ఆ మార్గం తెలియకే ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయాం స్వామి. ఆ మార్గం తెలిసిన మావయ్య గారి ఆత్మ బందీగా ఉండిపోయింది. అక్కడి నుంచి కూడా ఏ సహాయమూ లేదు. ఇప్పుడు ఆ పరిష్కారం ఇక్కడే ఉందని తెలిసింది.
అందుకే వెతుక్కుంటూ వచ్చాం. శివానుగ్రహం పొందిన ఆ ఆత్మ మరణ తిథి నాడు బంధనం నుంచి విముక్తి పొంది మళ్ళీ మీకు సహాయపడుతుంది. కానీ ఈలోగా ప్రమాదం ముంచుకొస్తుంది స్వామి. కళ్ళు తెరవని నీ కడుపులో బిడ్డ పరిష్కారము ప్రమాదము ఇక్కడే అని చెబితే ప్రమాదం సహితం లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు. అవును స్వామి, ప్రమాదమని తెలిసే వచ్చాను. ప్రమాదం ఎదురైతే నా ఒక్కదానికే పరిష్కారం దొరికితే కుటుంబం మొత్తం శాపం నుంచి బయటపడుతుంది. అందుకే ఇక్కడికొచ్చాను. ఆ పరిష్కారం మీరే చూపాలి స్వామి. పరిష్కారం తరువాత, కానీ రాబోయే ప్రమాదాన్ని మాత్రం ఎదుర్కోక తప్పదు. శాప విమోచనం జరుగుతుంది. కానీ అందుకోసం నిండు పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలి. జరుగుతుంది. జరగాల్సింది జరిగి తీరుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమైనా చేస్తా, ఏదైనా ఎదుర్కొంటా. శాప విమోచనం జరిగితే చాలు. వైదేహి, ఆయన అలా అంటున్నారేంటి? కళ్ళు తెరవని నీ కడుపులో బిడ్డ చెప్పిందా? అసలు అసలు కడుపులో బిడ్డ ఎలా చెప్తుంది? అక్క, నా బిడ్డ మాత్రం చెప్తుంది. నాతో మాట్లాడుతుంది. ఏంటి, నీతో మాట్లాడుతుందా? అవునక్క, నా బిడ్డ వరప్రదాయిని. తన కారణంగానే ఇన్ని రోజులు అన్ని ఆపదల నుంచి తప్పించుకొని బతికి పట్టకట్టగలిగా. ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. నమ్మలేకపోతున్నాను. అద్భుతమే నీ కడుపులో పెరుగుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.